మీరు మైపాల్ అంటే వారిని విమర్శించడం అనేది జరుగుతుంది. ప్రెజెంట్ ఆయన మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. పార్టీ మారడం అనేది జరిగింది. ఇప్పుడు ఆయన మీద విమర్శలు చేయడం అంత భాగ్యం కాదేమో. ఈ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు నికాసమైన కార్యకర్తని పట్టించుకున్నప్పుడు వాడు ఎవడైతే ఓకే. నేనంట నా దృష్టిలో అయితే ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ స్టాండ్ మీద పార్టీ లైన్ మీద నడవాలి మనం. అవును. మరి పార్టీ లైన్ మీద నడవకుండా నేను వచ్చినా అంటావు చేస్తా రానంటావు కడవ వేసుకొని అంటావు నువ్వు రెండు పడవల మీద ప్రయాణం చేయకు, నీకే ప్రమాదం అది. ఓకే. ఉండు, ఒకవైపు ఉండు, కార్యకర్తలను కలుపుకోవో. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది, పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం చేసుకుని అక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లకు, బ్లాక్ ప్రెసిడెంట్లకు, అక్కడ ఉన్న మున్సిపల్ ప్రెసిడెంట్లకు, కార్యకర్తలకు వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. నువ్వు ఎవరికి ఇంటిమేషన్ ఇయ్యా అని చెప్పుకుంటా మన బొల్లారంలో చూసినావు కదా. బీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని ఆయన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడి మీదకి ఈయననే గన్మెల్ల పరిస్థితికి వచ్చింది. ఈ నోటికి చెప్పలేనటువంటి మాటలు ఈయననే ఆ పరిస్థితిలో చేస్తే ఎట్లా? అది మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అయితే వారి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. ఈ ఇష్యూకి సంబంధించి కూడా ఒక కమిటీ కూడా వేయడం అనేది జరిగింది. అలాగే దాడి చేసిన వారి పైన కేసులు నమోదు చేయడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ కార్యకర్తల పైన ఈరోజు కేసు నమోదు చేయడం అనేది జరిగింది. అందులో మీ కార్యకర్తలు కూడా ఏమైనా ఉన్నారా, లేకపోతే అంత ప్రీ ప్లాన్ అనుకోవచ్చా? అన్న పటాన్చేరు కాంగ్రెస్ అంటే కాటా శ్రీనివాస్ గౌడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మంచి చేసినా చెడ్డ చేసినా బాధ్యత నాదే. దానికి కూడా బాధ్యత మీదే. ఏదైనా చెడ్డైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తప్పు చేసినా నేనే బాధ్యత. నేను ఇట్లా పారిపోయటం వెనక జరిగేటోని కాదు. మంచి జరిగినా చెడ్డ జరిగినా ఏ జరిగినా కాటా శ్రీనివాస్ గౌడ్ బాధ్యత. ఎందుకంటే ఆ మాదిరిగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా అంటి పెట్టుకుని ఉన్నా కాబట్టి కార్యకర్తలను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నా కాబట్టి ఈరోజు కార్యకర్తలు ముఖ్యమంత్రి గారి ఫోటో తీసుకుపోయి వాళ్ళు పెట్టడం తప్ప అని అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి ఫోటో అయితే ఉండాలి కదా పక్క. ఇప్పుడు అది ఆయన సొంత బిల్డింగ్, ఆయన సొంత డబ్బులు పెట్టుకోను ఆస్తులు అమ్ముకోను తీసుకొచ్చుకొని కట్టుకున్న బిల్డింగ్ కాదు, అది ప్రభుత్వ బిల్డింగు, ప్రజల పరిపాలించేటువంటి భవనం అది. ఆ భవనంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలి. ఆయన అభిమాన నాయకుడు పెట్టుకుంటే తప్పేంటి? నేను ఏమైనా దొంగతనం చేసినా లంగతనం చేసినా డైరెక్ట్ ప్రెస్ ఇంట్లో పెట్టుకోకు. అది క్యాంప్ ఆఫీస్ అంటే ప్రభుత్వ సొమ్ముతో కట్టినటువంటి గవర్నమెంట్ భవనము. ఆ గవర్నమెంట్ భవనంలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలి. ఎందుకు పెట్టాలని చెప్పి కార్యకర్తలు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ఫోటో చేంజ్ చేసుకున్నాను పార్టీలో. అవన్నీ మీకు తెలియదా? ఇక నాకు ఆయన పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా నాకేం తెలియదు, నాకు చెప్పలేదు. ఎందుకంటే నేను ప్రత్యర్థిని కాబట్టి ఇంకా ఉన్న ఈక్వేషన్స్ ఏందో, వాళ్ళ పరిస్థితులు ఏందో, వాళ్ళు ఏం పరిస్థితుల్లో ఈయన పోయి ఎంబడవాడు చేరిండో అది మనకు తెలియదు. పార్టీ ఎప్పుడు కూడా ఈయన ఉన్నటువంటి ఈయన స్వార్థం గురించి, ఈయన ఉన్నటువంటి చేసినటువంటి లంగ పనులు కాపాడుకోనికనో, దొంగ పనులు కాపాడుకోనికనో, మళ్ళీ వచ్చి అరాజకం చేసుకొని మళ్ళీ డబ్బు సంపాదించుకోనికనో వచ్చినటువంటి ఆయన స్వార్థం గురించి వచ్చినాడు. ఏం పార్టీ మీద ప్రేమ ఉండొచ్చినోడా, లేకపోతే కార్యకర్త మీద ప్రేమ ఉండొచ్చినోడు ఆయన? అంటే సొంత ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అయితేనే నేను నియోజకవర్గానికి అభివృద్ధి చేయగలుగుతా, కార్యకర్తని కాపాడుకుంటా అని చెప్పేసి ఆయన కూడా డైలాగ్ కొట్టడం అనేది జరిగింది ఆ రోజు. ఆయన మారని పార్టీలో ఒకసారి చెప్పాలి, ఎన్ని పార్టీలు మారుతారు? ఎక్కడ తెల్లగుంటే అక్కడ పోవాలి, ఎక్కడ ప్రభుత్వం వస్తే అక్కడ పోవాలి, అక్కడ చేరిపోవాలి. నిజంగా నేను అడుగుతున్నా ఆయన సూటిగా, నిన్ను 3 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది, నీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాలు బల్పం కట్టుకొని ఇంటింటికి నీకు తిరిగి నీ పార్టీ కావచ్చు, నిన్ను కావచ్చు, నిన్ను గెలిపేయాలని చెప్పి తిరిగితే ఏ ముద్రించావు నువ్వు వాళ్ళకి? ఏం వెలుగబెట్టినావు నువ్వు వాళ్ళకి? ఈరోజు వాళ్ళని నట్టేట వదిలిపెట్టి పారిపోయినావు నువ్వు ఈరోజు. ఈయన మాట్లాడతాడు, ఈయన స్టాండ్ మీద ఉంటాడు. ఏ పార్టీ మారని పార్టీ రాదు, ఏ పార్టీ మాట్లాడి ఈయన పూటకో పార్టీ ఏడ స్టాండ్ ఉంటాడు ఈయన? రేపు మీకు కూడా వెనుపోటు పొడుస్తారా, లేకపోతే కేసీఆర్ దాంట్లోనే ఇదంతా భాగం అని చెప్పేసి అనుకోవచ్చు? అంటే మీ మాటలు తర్వాత నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ జరిగితే నాకు అట్లే కొంతమేర డౌట్లు వస్తున్నాయి. ఆయన కేసీఆర్ పంపించిన మనిషి అనుకోవచ్చా? ఎందుకంటే అక్కడ ఉండేసి అట్లనే ఉంటది కదా అన్న. ఇప్పుడు వచ్చిండు అని అంటే ఆయన వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా ఆయన పిలవలేదు, కాంగ్రెస్ అధిష్టానం ఎవరు పిలవలేదు. ఆయన్నే నేను జాయిన్ అవుతా మా ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ ప్రదర్శనలు చేసి జాయిన్ అయ్యిండు. ఆయన స్వార్థం గురించి వచ్చినోడే. నిలబడాలి కదా. నేను నిలబడ్డా 10 ఏళ్ళ సంది, నేను ఓడిపోయినా కార్యకర్తలని అంటి పెట్టుకొని ఇక్కడ పోరాడుకుంటా వాళ్ళని కాపాడుకుంటా నేను నిలబడి జెండా మోసి కాపాడిన జెండా ప్రభుత్వం వచ్చేదాకా మేము జెండా మోసుకుంటా తిరిగాం. నువ్వు 3 సార్లు గెలిపిస్తే కలిసి 2 నెలలు ఉండలేని పరిస్థితి నీది. నువ్వు కూడా 5 ఏళ్ళు నిలబడి కొట్లాడాలి కదా, నాయకత్వం అంటే అది కదా, కార్యకర్తలను కాపాడుకోవాలి కదా నువ్వు. రేపు ఒకవేళ మిమ్మల్ని వారిని ఇద్దరిని ఈ కమిటీ సమన్వయం చేసి కలిసి పనిచేయడానికి మీరు సిద్ధమేనా వారితో పాటు?
ఇప్పుడు నా కమిటీ వచ్చిన తర్వాత కమిటీకి ఈయన చేస్తున్నటువంటి భాగవతాలు ఏంది, ఈయన కథలు ఏంది, పార్టీని ఏ విధంగా అంచివేస్తుండు, కార్యకర్తలు ఏ విధంగా దొక్కేస్తుండు, గతంలో 10 సంవత్సరాల సంధి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కొనసాగి ఏ విధంగా అయితే ఏ మాదిరిగా అయితే ప్రవర్తించిండో అదే మాదిరిగా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద కార్యకర్తల మీద అదే మాదిరిగా ఈయన ప్రవర్తిస్తున్నాడు. దానికి అవన్నీ కూడా చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా నిర్ణయం చెప్తా. ఇప్పుడు ఆయన ప్రిఫరెన్స్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నా, బీఆర్ఎస్ కార్యకర్తలకు అసలు కాంగ్రెస్ కార్యకర్తగా మండల ప్రెసిడెంట్కి ఇంటిమేషన్ లేదని చెప్తున్నా కదన్నా, అదే కదా పంచాయతీడా. ఓకే. ఇప్పుడు ఆయన వస్తాడు, ఎవరు చెప్పుకుంటాడు, గతంలో ఉన్నటువంటి ఏమైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఎట్లా కొనసాగిందో ఎట్లయితే చెప్పిండో వాళ్ళ మండల ప్రెసిడెంట్లకి వాళ్ళ కార్యకర్తలకి పోతే వాళ్ళకి ఇంటిమేషన్ ఉంటుంది, వాళ్ళే ఉంటున్నాడు. ఇక్కడ కనీసం మండల ప్రెసిడెంట్ ఇంటిమేషన్ లేదు, మీకన్నా నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు కదా. ఇప్పటి వరకు చెప్తున్నా కదా, నాకు కూడా ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నా కదా. నీకు ఇంకేం చెప్తారు? అక్కడ ఉన్న ఓ మండలికి వెళ్తున్నప్పుడు, అక్కడ ఓ గ్రామానికి వెళ్తున్నప్పుడు అక్కడ మండల ప్రెసిడెంట్కో లేకపోతే అక్కడ ఉన్న గ్రామ అధ్యక్షునికో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ సమన్వయం చేసుకోవాలి కదా. అలా నువ్వు నేను ఓన్ చెప్పా, మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకుంటా, వాళ్ళని కార్లు ఎక్కించుకుంటా, వాళ్ళ ఇంట్లోకి పోతా, వాళ్ళ భోజనాలు వాళ్ళ దగ్గర భోజనాలు చేస్తా, వాళ్ళ నెంబర్ పెట్టుకుని ప్రెస్ మీట్ పెడతా. ఏ కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినా కానీ వాళ్ళే ఉంటారు, ఏ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినా వాళ్ళే ఉంటారు. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కనబడండి నువ్వు నీ దగ్గర. పోనీ అధిష్టానమైనా సరే మిమ్మల్ని గుర్తించింది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ అన్నా సరే, శ్రీనన్ ఇన్ని రోజులు కష్టపడ్డాడు, తక్కువ మెజార్టీతో ఓడిపోయిండు, కార్యకర్తలు ఇంత కాపాడుకుంటున్నాని అధిష్టానం దగ్గర అయినా సరే మీకు? నా అధిష్టానం గుర్తించింది, ఇప్పటి వారికి 2 సార్లు టికెట్ ఇచ్చింది, మళ్ళీ రేపు కూడా గుర్తిస్తుంది 100%. ఓకే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నికాసైన కార్యకర్త వైపే ఉంటుంది పార్టీ. ఇట్లాంటి ఒడిదొడుగులు వచ్చినప్పుడైనా ఇట్లాంటి వచ్చిన పోయిన వాళ్ళ గురించి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిలబడదు, కానీ కార్యకర్తలు ఎప్పుడు కూడా కాపాడుకుంటుంది పార్టీ. కాదన్న, కాంగ్రెస్ పార్టీ మీ విషయంలో టికెట్ నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి సడన్ గా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. రాత్రికి రాత్రి ఆయన పేరు కూడా మారుమోగింది. తర్వాత మీ మనుషులు వెళ్ళి అక్కడ